మత్తయి వార్త 13:20 నుంచి చదవం ఒకసారి. రాతి నేలను వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుచున్నాడు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరము పడును. హల్లెలూయా చెప్పొచ్చుగా. ఇక్కడ చూడండి, శ్రమ అయినను కష్టము అయినను ఇబ్బంది అయినను వీడు ఏమైపోతున్నాడంట? వాక్యం వింటున్నప్పుడు వాడి యొక్క భక్తి విధానం చాలా అద్భుతంగా ఉందండి. మన భక్తి తీరు కూడా అలాగే కనబడుతుందండి. వాక్యం వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నన్ను నిలబెడుతున్నాడు అనే ఉత్తేజపూర్వకమైన హృదయాన్ని మన మందిరంలో మన దేవుని చేతిలో పెడతాం. కానీ అది కొంతకాలం వరకు నిలబడుతుందండి. ఇట్స్ నాట్ స్టాండింగ్ పర్ఫెక్ట్లీ స్ట్రాంగ్ అని నిలబడట్లా. ఎందుకు అంటే ఈ విత్తనం ఎక్కడ పడుతుందో తెలుసా? రాతి నేల మీద పడింది. ఎలా ఫలించబడుతుంది? దాని మీద దేని మీద పడితే ఫలించబడుతుంది? మంచి నేల మీద పడుతుంది. ఈ రాతి నేల మీద చూడటానికి అద్భుతంగానే ఉంటుంది, కానీ ఫలించడానికి పెరగదండి.